హలో అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు ఆటో డ్రైవర్లందరూ కూడా నా దగ్గర ఒక 50 మంది వచ్చారమ్మా. వాళ్ళ తరఫు నుంచి ఇప్పుడు ఈరోజు ప్రజా దర్బార్ అనే ప్రజల సమస్యలు వినే కార్యక్రమం చూసి వచ్చారు. వాళ్ళ రిక్వెస్ట్ ఏమిటంటే, పెద్ద ఆటోల్లో చిన్న పిల్లల్ని తీసుకుపోయే సందర్భంలో మాకు 5 మందికే పర్మిషన్ ఇచ్చినారండి. 5 మందిని ఒక్కొక్క స్టూడెంట్ మాకు 500 నుంచి 700 రూపాయల మధ్యలో డబ్బులు కడతారు. దీనివల్ల మాకు వర్కౌట్ కాదు, ఆ డీజిల్ అన్ని పోతే కూడా వర్కౌట్ కాదు. ఓసారి 3 సార్లు 4 సార్లు కూడా తిరగాలి. మమ్మల్ని ఎక్కువ మంది పిల్లల్ని తీసుకెళ్తే కేసులు రాస్తా ఉన్నారు. ఇది డిఎస్పీ గారికి ఒక మాట చెప్పండి అనే అభ్యర్థన మీద వీళ్ళు వచ్చారు. కాబట్టి మనము వీళ్ళు బతకాలి కదా. అలాగా వాళ్ళు బతకాలి సార్, బానే ఉంది. కాకపోతే ఏదన్నా జరగడానికి జరిగితే మాత్రం కావాలని మేము చూడనట్టు వదిలేసినట్టు ఉంటది కదండి. అదే ఇట్లా వయామైడియా పరిష్కారం కావాలి కదా. ఇది పైన డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన మెమో సర్క్యులర్ సార్. ఇది ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ వైడ్ జరుగుతుంది. ఇది ఓన్లీ ఆర్వన్ లో జరిగే ఒక డ్రైవ్ కాదు సార్. ఈ మంత్ అంతా రోడ్ సేఫ్టీ మీద జరుగుతుంది. మేము ఆల్రెడీ వాళ్ళకి ఒక మీటింగ్ కండక్ట్ చేసి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, కౌన్సిలింగ్ ఇచ్చి, దాని తర్వాతే మేము ఫస్ట్ లో కూడా కేసులు పెట్టలేదు. ఒక 1 వీక్ వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇన్ని చేసి అయినా కూడా మారకపోతే మేము వాళ్ళకి చెప్పాం సార్, ఒకసారి మీరు పేరెంట్స్ తో మాట్లాడండి. మాకు పోలీసుల నుండి మాకు ప్రెషర్ ఉంది, మీరు ఎక్కువ కట్టగలిగితేనే మేము తీసుకెళ్తామని చెప్పండి. ఖచ్చితంగా పేరెంట్స్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారని కూడా మేము చెప్పాము వాళ్ళకి. వీళ్ళు పేరెంట్స్ తో మాట్లాడుతున్నారట, అయినప్పటికీ కూడా పేరెంట్స్ డబ్బులు కట్టడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు అంటే వాళ్ళకు కూడా అఫోర్డబిలిటీ ఉండాలి కదా. వాళ్ళని కూడా వీళ్ళు సడన్ గా 1000 రూపాయలు కట్టమంటే, 1200, 1500 కట్టమంటే కూడా కరెక్టే సార్. కాకపోతే వీళ్ళు మరీ ఘోరంగా ఇప్పుడు డ్రైవర్ పక్కన పిల్లల్ని కూర్చోబెట్టడము, లేదా వెనకాల కూర్చోబెట్టడము. ఇప్పుడు పిల్లలకి పెద్దలకి చాలా తేడా ఉంటది సార్. మన దగ్గర అసలే రోడ్లు కూడా బాగాలేవు. పొరపాటున ఏదన్నా జరిగిన డ్రైవర్ పక్కన 4 ఉంటారు. ఈ పక్క 2, ఆ పక్క 2. ఒక ఆటోలో దానికి ఇంకా ఆటో తీసుకుంటే దాంట్లో ఏమి ఉండకూడదు అవన్నీ ఉంటాయి. మేము అవన్నీ కేసులు పెడితే మొత్తానికి ఫైన్ ఒక 20,000 ఫైన్ అవుతుంది సార్. అది కాకుండా వాళ్ళకి 336 ఐపీసీ పెడుతున్నాము. మేము ఇంకా దీంట్లో ఆర్టీఓకి ఇస్తే మాత్రం వాళ్ళు 15,000 నుంచి 20,000 ఫైన్ వేస్తారు. అది చేయకుండా అట్లీస్ట్ వాళ్ళకి ఇదన్నా చేస్తే అయినా మారుతారని మా ప్రయత్నం మేము చేస్తాం. మారడం అంటే డబ్బులు రావాలి. వీళ్ళ బాధ ఏంటంటే పేరెంట్స్ చెప్తున్నాం, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. సార్ అది వీళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు కదండి సార్. పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి చెప్పండి అని మేము ప్రతి హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ కూడా రిటర్న్ ఇచ్చాం. మీరు చెప్పింది కరెక్టేనమ్మా. చట్ట ప్రకారంగా ఈ రకంగా ఉండడం కరెక్టే. మారల్ గా మా మీద బలమైన కేసులు పడితే ఇబ్బంది పడతామని ఆటోలో వాళ్ళు. బలమైన కేసులు కాదు సార్ అవి. బలమైన కేసులు అయితే అది ఫైన్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. అదైతే మేము ఇంతవరకు ఇంపోజ్ చేయలేదు ఆదోనిలో అయితే. ఏదైనా సరే వీళ్ళ పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందమ్మా. మళ్ళీ ఒకసారి కూర్చుందాం దీని మీద. పేరెంట్స్ ని కూడా మనం రిపీటెడ్ గా అపీల్ చేద్దాం. ఎందుకంటే మనం ఆటో డ్రైవర్ ని ప్రెషర్ పెట్టి మనం ఇండైరెక్ట్ గా ప్రజల మీద మీరు డబ్బులు కట్టండి అంటే వీళ్ళు వాళ్ళకి చెప్పుకోలేకున్నారు. సో మనమైనా సరే రిపీటెడ్ గా పేరెంట్స్ కి అపీల్ చేద్దాం. ఏమంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా ముఖ్యం కదా. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆటోకి ఏదైనా అయితే జరిగితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి అని పేరెంట్స్ కి అపీల్ పెట్టండి అమ్మా. ఒకసారి నేను కూడా అపీల్ పెడతాను. పేరెంట్స్ కి చెప్తున్నాం సార్, స్కూల్ వాళ్ళకి ఒకసారి బహిరంగంగా చేసేదన్నీ చేస్తున్నాం. బిహేవియరల్ చేంజ్ రావాలని మా ఇది అంతే సార్. అవునమ్మా, బిహేవియరల్ చేంజ్ రావాలి. మీరు చెప్పే దాంట్లో కరెక్ట్ గానే ఉంది. ఒకసారి మీరు మీడియా వాళ్ళని పిలిచి పబ్లిక్ అపీల్ ఇవ్వండి అమ్మా. పేరెంట్స్ కి అందరికి అవన్నీ కూడా చేసేసాం సార్. మళ్ళీ ఒకసారి మాట్లాడాము, చేస్తాం సార్. మా ఇది మేము చేస్తామని వీళ్ళు కూడా కొద్దిగా గట్టిగా చెప్పాలి సార్. వీళ్ళు ఏమంటే మేము చెప్తే మాకు బేరం పోతుంది అనే ధోరణిలో వీళ్ళు ఉన్నారు తప్ప, వాళ్ళ వైపు నుంచి వాళ్ళని చెప్పమని చెప్తాం. మన వైపు నుంచి మీరు కూడా పేరెంట్స్ కి ఓపెన్ అపీల్ ఇవ్వండి. మీరు ఇలా తక్కువ పే చేస్తుండడం వల్ల ఆటోలో వాళ్ళు గిట్టుబాటు కాదని ఎక్కువ మంది తీసుకుపోతున్నారు. చివరికి ఏదన్నా జరిగితే మీ బిడ్డలకే ప్రమాదం.
ఇది సరైంది కాదు, మీరు ఆటో వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఏం ఏర్పాటు చేసుకుంటారో చేసుకోండి, కానీ ఇంతకు మించి పిల్లల్ని పంపించడం సాధ్యం కాదు అనే విషయం మనం పేరెంట్స్ కూడా బహిరంగంగానే చెప్పాలి. లేకపోతే వీళ్ళు బేరం పోతుందనో, లేకపోతే వీళ్ళు గిట్టుబాటు రాదనో, లేదా వీళ్ళు ఆ పేరెంట్స్ చెప్తే ఈ ఆటోను కాకుండా ఇంకో ఆటో మార్చుకుంటారనే భయంతోనో వీళ్ళు ఒత్తిడి తేలేరు కూడా. కాబట్టి మన వైపు నుంచి ప్రెషర్ ఉన్నట్టే ఉండాలి పేరెంట్స్ కి, వీళ్ళ వైపు నుంచి కాకుండా. ఇప్పుడు వీళ్ళ ఈ స్కూల్ ఆటో యూనియన్ వాళ్ళకే మీటింగ్ పెట్టాం సార్ మేము సపరేట్ గా. మీరందరూ ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా వాళ్ళల్లో చేంజ్ వస్తుంది అని. ఎందుకంటే ఈ స్కూల్ ఆటో యూనియన్ వాళ్ళే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తారు సార్, ఇంకా వేరే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. వీళ్ళంతా ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా అట్లీస్ట్ మేము టైం ఇస్తాం సార్, మేము ఇప్పుడే మీకు ఫైన్లు ఇంపోజ్ చేసేస్తామని కూడా మేము చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ వీళ్ళు ఇట్లయినా మారి వాళ్ళ మీద వాళ్ళకి చెప్తారు, ఒకే మాట మీద ఉంటారనే మా ప్రయత్నం. మేము వాళ్ళకి చెప్తున్నాము, వీళ్ళు కూడా డినై చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారుతారని మా ఉద్దేశం. వెరీ గుడ్ అమ్మా. మీరు పని చేద్దాం, నేను ఈ రోజు అప్పీల్ ఇస్తాను ఓపెన్ గా పేరెంట్స్ కి, లేదా స్కూల్ చిల్డ్రన్ పంపించే ఆటోల్లో పంపించే వాళ్ళందరికీ నేను అప్పీల్ ఇస్తాను. మీరు కూడా ఒక రేపో ఎల్లుండో ఒక రోజు గ్యాప్ ఇచ్చి మీరు కూడా అప్పీల్ చేయండి. వీళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ని అప్పీల్ చేయమని చెప్దాం. అప్పటిదాకా వీళ్ళ మీద కేసులు రాయొద్దండి అమ్మా. వీళ్ళకి కొంచెం వెసులుబాటు ఇచ్చి దీనికి ఒక పరిష్కారం చెప్దాం. మనమే చూపించాలి పరిష్కారం. వీళ్ళు చూసుకోమంటే ఇబ్బంది పడతారు. మనమే వాళ్ళ అవసరమైతే పేరెంట్స్ కమిటీ అనే ఓ మీటింగ్ పెట్టి పేరెంట్స్ ద్వారా కూడా చెప్పించి మీ బిడ్డలకే ప్రమాదం అనే వాళ్ళకి అవగాహన కల్పించి వీళ్ళని ఆటో వాళ్ళని కాపాడుకోవాలా, అట్లా బిడ్డలకి ప్రమాదాలు రాకుండా చూసుకునే విధంగా ప్రయత్నం చేద్దామా. రైట్. చెప్పానా? అంతే కదా. మీ మీద రెండు వైపులా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా కొన్ని రోజులు మనకు టైం ఉంది, మనమే అన్ని సర్దుబాటు చేసుకుందాం. మనం కూడా కొద్దిగా సార్ చెప్పింది అందరూ విన్నారు కదా, సార్ విన్నట్టు మనం సార్ చెప్పినట్టు చేసుకుంటూ పోదాం. అందరు కొద్దిగా వెసులుబాటు చేసుకోండి. మీరు మీ వైపు నుంచి పేరెంట్స్ కి చెప్పండి, ఇంతమంది కంటే ఎక్కువ పెడితే పోలీస్ కేసు రాస్తారండి, కాబట్టి మేము 5 మందిని తీసుకెళ్తాం, 7 మందిలో తీసుకెళ్తాం, ఇదిగో పేపర్ ఇచ్చారు మాకు పోలీసులు అని పేపర్ జెరాక్స్ చూపించండి, ఫోటోలు పెట్టండి. నా వైపు నుంచి ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తాను పేరెంట్స్ కి అందరికి. అయ్యా మీరు 12 మందిని తీసుకెళ్ళమంటున్నారు తక్కువ డబ్బులు ఇచ్చి, చివరికి మధ్యలో ఎక్కడన్నా జరగడానికి జరిగితే మీ బిడ్డలకే కదా నష్టం, ఆటో డ్రైవర్ కి కాదు కదా. ఇది ఒక ఆదోన్లో మాత్రమే చేసేది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి చట్టం అని మనం ఆ వైపుని మీరు కూడా పెట్టండి. డిఎస్పీ గారిని ఒక అపీల్ చేయమని చెప్తాం. నా అపీల్ ఎట్లాగో వెళ్తుంది, నా రిక్వెస్ట్ కూడా వెళ్తుంది. అయ్యా మీ బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టండి. లీడర్ దగ్గర పెట్టుకొని స్కూల్ ఆటోలు సార్ డిఎస్పీ మేడం గారు 4-5 మంది కన్నా మించి ఎక్కువ పోకూడదు అని కొద్దిగా నిబంధనలు చేసినారు. అంతమందికి పోతే మాకు కూడా గిట్టుబాటు కాదు. ఏమవుతుందంటే 4-5 మంది తీసుకెళ్తే మాకు వచ్చేది నెలకు 2000-3000 కూడా రాదు. దాంతో ఎట్లా బతకాలా? ఒకసారి అందరూ వచ్చి మీతో కలుద్దామని. స్టూడెంట్ ఎంత పే చేస్తాడు మీకు? 500 నుంచి 800 వరకు పే చేస్తారు సార్, డిస్టెన్స్ బట్టి. 5 మంది 6 మంది తీసుకోవాలంటే మాకు కూడా 5-6 మందితో అంటే పోనీ 600 అనుకుందాం. పోనీ 600 అంటే 5 మంది అంటే 3000 రూపాయలు వస్తారు. 3000 రూపాయలతో బతకలేము మనం. స్కూల్ కూడా మార్నింగ్ ఒకే ట్రిప్ ఉంటే ఈవినింగ్ టైమ్ లో వాళ్ళకి 2 ట్రిప్పులు ఉంటుంది. క్లాసెస్ వచ్చేసరిగా వాళ్ళని వదులుతాం. అక్కడ 2 ట్రిప్పులు మేము పోవాల్సి వస్తుంది సార్. 5th వరకు టైం పెడతాం సార్. 5th తర్వాత 6th మళ్ళీ వేరే టైం. మరి రెమిడియల్ అని మరి సపరేట్ పెట్టుకున్నాం. ఎక్స్ట్రా క్లాస్ అంటే సాయంత్రం లోపల 3 సార్లు చేస్తాం. 3 సార్లు మాకు వచ్చే వాళ్ళు ఇచ్చే జీతము అక్కడే. వాళ్ళు చెప్పేది ఏమంటే సార్, పోయేటప్పుడు అందరినీ పిలుచుకోపోయినా వచ్చేటప్పుడు ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క టైమింగ్ వదులుతారు. కాబట్టి మేము మళ్ళీ సపరేట్ ఇద్దరు స్టూడెంట్స్ ఒక్కొక్క స్టూడెంట్ కూడా సపరేట్ పోయి మళ్ళీ పిలుచుకుని రావాలి. ఇంకోటి దాంట్లోన పేదవాళ్ళు స్కూల్ చేర్పించింటారు సార్, వాళ్ళు ఇవి అంటే మనకి ఇచ్చాక రాదు, వాళ్ళు మనం బలవంతం చేసే కూడా రాదు వాళ్ళకి. అమ్మాలి ఉంటాడు సార్, ఆయన అమ్మాలి పోతున్నాడు.
ఆయన కూడా చేర్పించాడు. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పు. మేడం కొద్దిగా కన్సెషన్ చేసి మాకు ఇప్పుడు 5 మంది పర్మిషన్ ఇస్తున్నారు సార్. 5 మందితో అయితే కుదరదు. 12 మంది వరకు అయినా మాకు పర్మిషన్ ఇవ్వాలి. 12 మంది ఎక్కువ అయిపోతారు ఎవరా పిల్లలు పడతారా 12 మంది లోపల? మేమందరం ఒక నిర్ణయానికి వచ్చినాం సార్, ములాజ్ లో కూడా కేసులు పెట్టమని చెప్పండి. ఓవర్ స్పీడ్ ములాజ్ లో కూడా కేసులు నో ప్రాబ్లం సార్. ర్యాష్ డ్రైవింగ్ ఎవరున్నా ఓపెన్ గా మీరు కేసు పెట్టమని చెప్పండి. 12 మంది అయితే గిట్టుబాటు అవుతుంది, మాకు గిట్టుబాటు అవుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న స్థాయి వాళ్ళు కూడా సర్వీస్ డిఎస్పీ రే సైలెంట్ గా ఉండండి రా వస్తారు. డిఎస్పీ ఆఫీస్ నెంబర్ ఉండదా? ఎంగేజ్. ఏమిటి ఎలా ఉన్నారు చెప్పండి. మీరు మా హీరో కనపడంగానే ఓ జీ ఉంటే ఎలా? అవునా కదన్నా, పాయింట్ ఉందా లేదా? ఇప్పుడు తక్కువ స్థాయి వాళ్ళు కూడా చదివించుకుని పంపిస్తున్నారు సార్. ఒక ఆటో డ్రైవర్లు కానీ ఒక అమ్మాయిలు కానీ కొంతమంది వాళ్ళ పరిస్థితులు కూడా వాళ్ళకి ప్రెజర్ చేసి చెప్పలేము సార్. అంటే ఉన్న వాడి దగ్గర తీసుకుందాం, లేని వాడిని దగ్గర కొంచెం డిస్కౌంట్ ఇద్దాం, అలాగే చేయాలి కదా ఏదైనా సరే. చేస్తున్నాం సార్. కానీ ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల సేఫ్టీ మీద ఇప్పుడు డిఎస్పీ గారు అడిగే దాంట్లో ఒక అర్థం ఉంది. ఏమిటి అయ్యా, ఏదన్నా జరగరానిది మన ఊర్లోనే జరిగింది, మన దురదృష్టం బాలేక. అవును సార్, కొట్టగలో జరిగింది. మళ్ళీ ఎవరు సమాధానం చెప్తారు కదా? అందరి మీద చెడ్డ పేరు వస్తుంది. లేనిపోని ఆఫీసర్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా, వాళ్ళ పేరు మీదే వస్తాయి కదా. ఇది ఆమె వైపున వర్షన్ కరెక్టే, మన వైపున వర్షన్ కరెక్టే, అన్ని సెట్ చేయాలి అంతే. అంతేనా? జై మల్లప్ప చెప్పాలా? అయ్యండి నన్ను ఆయన వేస్తేనే ఫస్ట్ ఆయనకి ఆయనకి యాపిల్ పండు అండి ఫస్ట్ ఆయనకి. ఈ మధ్య వీక్ అయిపోయాడు మనిషి. నాకు కూడా యాపిల్ పండు. నాకేం ఆపిల్ పండు అడిగినానా, దండ అడిగినానా, చాలా అడిగినానా? పరిష్కరించి కొద్దిగా మీరు నిరసించబోయింటారు. మా తరఫున 2 ఆపిల్ తింటే కొద్దిగా బలం వస్తుంది. ప్రజల కోసం కార్యక్రమం ఎప్పుడు పెడతారు? ఎప్పుడు అన్ని చోట పెట్టలేదు కదా. ఎప్పుడన్నా ఓ 12 అనుకో 15 సెంటర్లు అనుకో, ఒక్కో సెంటర్ లో ఒక రోజు ఎప్పుడన్నా. అర్థమైందా? మీ నెంబర్లు రాసి ఇవ్వండి, మేము ఇంటిమేట్ చేస్తాం డేట్, ఎన్ని సెంటర్లు, అక్కడ కాంటాక్ట్ నెంబరు అది ఇప్పుడు రాసి ఇచ్చిపోవాలి మీరు.